హై వాస్ వెల్కమ్ టు కావ్యస్ మీడియా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది కూడా ఆయన ఎంత చేసినా కూడా ఆయనకి చేత కాదు, ఆయన సరిగ్గా పని చేయలేడు, అనుభవం లేదు, అదంతా కూడా నాటకం, సింపతి అని చెప్పి చాలామంది కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఒక జవాబుదారీతనంగా, ఒక సమర్థవంతంగా, ఒక నీతి నిజాయితీతో ఎంత కీలకంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనేది ఆయన వెనకాల ఫాలో అయ్యే వాళ్ళందరికీ, ముఖ్యంగా ఆయన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళందరికీ, లేదనంటే ఆయన ఏదైతే ఒక సమస్య పట్టించుకొని ఆ సమస్యకి పరిష్కారం చూపెడతారో దానివల్ల లబ్ధి చెందిన ఆ పేద ప్రజలే కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ యొక్క అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అనేది ఎలా ఉంటుంది అనేది. తాజాగా చూసుకుంటే నిన్న ప్రత్యేకించి కూడా తిరుపతి నుంచి పళని, తమిళనాడులో ఉన్న పళని అనే ఏరియాకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి దాదాపుగా చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది. దాదాపుగా 500 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ఈ ప్రయాణాన్ని సులభతరం చేసే విధంగా ముఖ్యంగా బస్సు సదుపాయాన్ని అయితే కల్పించడం జరిగింది. అయితే ఈ బస్సు సదుపాయం అనేది గతంలో తిరుపతి నుంచి ఈ పళని వెళ్ళాలంటే ముఖ్యంగా 3-4 బస్సులు మారాలి. అంతేకాకుండా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ సమయం ప్రయాణం చేయాలి, ఎక్కువ సమయం వేచి ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు గత నెలలో అంటే ముఖ్యంగా చూసుకుంటే 2025 ఫిబ్రవరి 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక దేవాలయాల్ని తన కొడుకు అఖిరానందన్, తన స్నేహితుడు సాయి గారు, ఆనంద్ సాయి ఎవరైతే ఉన్నారో ఆయనతో వీళ్ళ ముగ్గురు కలిసి ఈ యాత్ర చేపట్టడం జరిగింది. అంటే తమిళనాడు, కేరళలో ఉన్న ఆధ్యాత్మిక దేవాలయాల్ని సందర్శించడం జరిగింది. ఫిబ్రవరి 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఈ పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆలయానికి భక్తులు రావడానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి మేము ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పి ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా 48-49 రోజుల్లోపు ఆయన వెంటనే కూడా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి అంటే సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేకించి కూడా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి పళనికి వెళ్ళడానికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుని ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో ఉండే ధరలో ముఖ్యంగా తక్కువ సమయంలో వెళ్ళడానికి, అంతేకాకుండా ఈ తిరుపతి నుంచి పళనికి వెళ్ళే ఈ మధ్యలో కూడా కొన్ని ఆధ్యాత్మిక దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సందర్శించే విధంగా ఒక యాత్ర ట్రిప్ అనేది రెడీ చేయడం అయితే జరిగింది. ఇది కేవలం చాలా తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆ సమస్యని గతంలో భక్తులు కానీ, తమిళనాడుకు చెందిన భక్తులు కానీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తులు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం, పవన్ కళ్యాణ్ గారు పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆయన సందర్శించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక కీలక నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఈరోజు తాజాగా చూసుకుంటే ఆర్టీసీతో మాట్లాడి, ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు అయితే వెంటనే కూడా తిరుపతి నుంచి పళనికి ప్రత్యేకమైన బస్సులు అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. నిన్న సాయంత్రం ప్రత్యేకించి కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం దగ్గర ఈ బస్సుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆర్టీసీ చైర్మన్ అండ్ జనసేన నాయకులు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ బస్సును అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిబ్రవరి 14వ తారీఖున బస్సు వేపిస్తాం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సదుపాయాలు కల్పిస్తాం, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మాటిచ్చారు. ఈరోజు 3వ తారీఖు అంటే మార్చి 3వ తారీఖున బస్సును ప్రారంభించారు. కేవలం 47-48 రోజుల్లోనే వెంటనే కూడా సమస్యకి పరిష్కారం చూపించారు. ఇది పవన్ కళ్యాణ్ యొక్క అకౌంటబిలిటీ అని చెప్పి మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు. ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొన్ని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నిధులు రావడం లేట్ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఆ పని అవ్వదు అని తెలిసినా కూడా వెంటనే కూడా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగి సొంత జోబులో డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ అయితే తన మానవత్వాన్నే కానీ తన గొప్పతనాన్ని చాటుకోవడం అయితే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రీసెంట్గా కూడా మనం చూసాం. ముఖ్యంగా కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కోనిదెల అనే గ్రామానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గ్రామ అభివృద్ధికి ప్రత్యేకించి కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడికి వచ్చిన వికలాంగులకి మాకు కొంత ఆర్థిక సాయం చేయండి అని చెప్పి ఆ పేద ప్రజలు అడిగిన వెంటనే కూడా ఒక్కొక్కరికి 50,000 చెప్పిన సుమారుగా 3.5 లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటివి అన్నీ ఇన్ని కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి
తన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలే కానీ, ఇటువంటి సమస్యల పరిష్కారం అనేది ముఖ్యంగా నీతి, నిజాయితీతో కూడిన జవాబుదారీతనంతో కూడిన రాజకీయం ఏదైతే ఉందో, ప్రజలకు సమస్యలు తీర్చే అవకాశం ఏదైతే ఉందో, ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన వినియోగించుకుంటూ ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ యొక్క అకౌంటబిలిటీ.